మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. మురారి, నేను నిజంగానే మారిపోయాను. నేను మారానని నువ్వు నమ్మాలి అన్నా, నీ ప్రేమను నేను గెలుచుకోవాలి అన్నా ఒకటే దారి కనిపించింది నాకు. నా మీద నీకు కోపం ఎందుకొచ్చిందో దానివల్లే నీ కోపం తగ్గుతుందనిపించి నాకు ప్రెగ్నెన్సీ రాకుండా వచ్చిందని డ్రామా ఆడినందుకే కదా నువ్వు నన్ను ఇంతలా ద్వేషిస్తున్నావు. అందుకే నిజంగానే ఇప్పుడు నీకు ఓ బాబునో పాపనో కనిచ్చి నీ కోపం తగ్గించాలనుకుంటున్నాను. ఇది నిజం, నన్ను నమ్ము. ఇట్లు నీ ప్రేమ కోసం ఎదురు చూసే నీ నక్షత్ర. వదనా వదనా వదన ఏంటి మురారి, నన్నెందుకు కొట్టావు? వదనా వదనా వదనా. మురారి, ఏమైంది? ఇదిగో ఇది చూడు. చూసావా వదినా తన వేషాలు? ఏం చేసినా నేను ఒప్పుకోవట్లేదని చివరికి నా బిడ్డని ఎరగా వేస్తుంది. అదేంటి మురారి, భార్య భర్తకిచ్చే అతి గొప్ప బహుమతి అదే కదా. అందులో ఎరే ఉంది. అయినా నీకు ఆ విషయంలోనే కదా ఇంత కోపం వచ్చింది. లేదు వదినా, అది నన్ను శారీరకంగా లొంగ తీసుకుని మళ్ళీ నన్ను తన కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటుంది. నేను అలాంటి వేషాలకి లొంగను. మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని చెప్పొదినా. ఏయ్ రఘురామ్, మళ్ళీ ఇలాంటి జరిగితే నీకిలాగే పడుతూ ఉంటాయి. జాగ్రత్త. మురారి, ఇది ఇంకా బాగుంది. 2 కత్తులు కొట్టుకుని మధ్యలో వెళ్ళిన మేక మెడ తెగేసినట్టుంది. ఏంటక్కా ఇలా రివర్స్ అయింది? తను రివర్స్ అయితే మనము తన వెనకే వెళ్దాం. ఇదేదో మళ్ళీ నా దవడ మీదకే వచ్చేట్టుంది. అందుకే నేను కనిపించకుండా దూరంగా ఉంటేనే బెటరు. హలో డాక్టర్ గారు, చెప్పండి. ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు? దుర్గగారు, చాలా చాలా గుడ్ న్యూస్ అండి. ఏంటండి? మీరు చాలా చాలా లక్కీ అండి. మీ జానకి గారి బ్లడ్ గ్రూప్తో ఆవిడకి సెట్ అయ్యేలా కళ్ళు దొరికాయండి. డోనర్ దొరికారు. ఎంత గుడ్ న్యూస్ చెప్పారు డాక్టర్. రేపు ఎర్లీ మార్నింగ్ 7 కల్లా ఆపరేషన్ స్టార్ట్ చేస్తామండి. మీరు 6:30 కల్లా జానకి గారిని తీసుకొస్తే ఓసారి ఐ టెస్ట్ చేసి ఆపరేషన్ స్టార్ట్ చేస్తామండి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మావయ్య, సౌందర్య, రాముడు, అందరూ రండి. రండి. ఏంటమ్మా చాలా ఆనందంగా ఉన్నావు? ఏంటి విషయం? మావయ్య, దొరికేశాయి. జానకి కావాల్సిన కళ్ళు దొరికేశాయి మావయ్య. అవునా పెద్దమ్మా? అంటే అమ్మకి ఆపరేషన్ అయిపోతుందా? అవును సౌందర్య, రేపు మార్నింగే ఆపరేషన్ చేస్తారట. అవును రాముడు. అమ్మా దుర్గా, ఎంత మంచి వార్త చెప్పావమ్మా. ఇంక జానకి కంటి చూపు వచ్చేస్తుందమ్మా. అవును మావయ్య, ఇక ఈ ఇంట్లో కొత్త మార్పులొస్తాయి. అందరి జీవితాల్లో కొత్త మలుపులు తిరుగుతాయి.
పెద్దమ్మా. సౌందర్య సౌందర్య, ఇన్నేళ్లుగా అందరమ్మలాగానే మా అమ్మకు కూడా కళ్ళుంటే ఎంత బాగుండేదో అని ఎన్నిసార్లు ఏడ్చాను. ఇప్పటికి దేవుడు నా కోరిక తీరుస్తున్నాడు. అయ్యో సౌందర్య, మా అమ్మ ఈ పెళ్లి చూడగలిగితే బావుణ్ణు అని ఎంత కోరుకుందో. ఇప్పుడు తన కోరిక తీరుతుంది. దేవుడు కరుణించి తనకి కళ్ళు దొరికేలా చేశాడు. అమ్మా, ఇదంతా నీ ప్రయత్న ఫలితమేనమ్మా. మనం ప్రయత్నించకపోతే ఆ దేవుడు కూడా ఏమీ చేయలేడమ్మా. నువ్వు మాటిమాటికి డాక్టర్కి ఫోన్ చేసి కళ్ళ గురించి అడగబట్టే ఆయన ఏర్పాటు చేసుంటారని నాకు అనిపిస్తోందమ్మా. లేదంటే ఎంతోమంది వెయిటింగ్లో ఉండగా మనకి కళ్ళు దొరకటం ఎలా కుదురుతుందమ్మా? అదేం కాదు మావయ్య. వాళ్ళకి కళ్ళ డోనర్స్ దొరకగానే ముందుగా వాళ్ళ బ్లడ్ గ్రూప్ కి సంబంధించిన పేషెంట్స్ ని చూసుకుంటారు. తర్వాత పేషెంట్ కండిషన్ ని బట్టి ఎవరెవరికి సెట్ అవుతాయో వాళ్ళకి ఆ కళ్ళని సెట్ చేస్తారు. ఇప్పుడు దొరికిన కళ్ళు జానకి మాత్రమే సెట్ అవుతాయని డాక్టర్ గారు తెలుసుకునే నాకు ఫోన్ చేసి చెప్పారు. అవును, ఇంతకీ జానకేది? అమ్మకి నిద్రొస్తుందని ఇందాక నిద్రపోయింది పెద్దమ్మా. పొద్దున్నే 5 కల్లా అమ్మని లేపాలి. రాముడు, నువ్వు అలారం పెట్టుకుని పడుకోవాలి. మార్నింగ్ నేను 5 కల్లా సింహాచలం అప్పన్న దగ్గరికి వెళ్లి ఆపరేషన్ బాగా జరగాలని దండం పెట్టుకుని జానకి పేరు మీద పూజ చేయించుకుని డైరెక్ట్ గా హాస్పిటల్కి వచ్చేస్తాను. మావయ్య, నువ్వు సౌందర్య జానకిని తీసుకుని హాస్పిటల్కి వచ్చేయండి. అలాగేనమ్మా. స్వామి, నీ దయ వల్ల నాకు కళ్ళ ఆపరేషన్ జరగబోతోంది. ఆ ఆపరేషన్ చక్కగా జరిగి నాకు చూపు రావాలి. నా కూతురి పెళ్లి నా కళ్ళతో చూడాలి. దీవించు స్వామి. ఏమండి సౌందర్య, అమ్మా, పెద్దమ్మ వెళ్ళిపోయిందా? పూజ చేయించుకుని వస్తానని 5కే వెళ్ళిపోయిందమ్మా. మావయ్య, మావయ్య, ఇక్కడే ఉన్నానమ్మా. బయలుదేరదామా? అలాగేనమ్మా. ఏమండి, మరి మేం బయలుదేరమా? మీరు జాగ్రత్త. ఉంటాను. సౌందర్య, పదండి మావయ్య. పదమ్మా. రామ్మా.